హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను కేవలం ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియగా చూస్తే అది కేవలం ఒక భ్రమ మాత్రమే, ఒక అపోహ మాత్రమే అని ఇప్పటికే ఆర్థిక రాజకీయ విశ్లేషకులుగా అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ పదే పదే ప్రతి వేదికపై చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించేశారు. ఇక ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయిన తర్వాత ఈ సంఖ్య 16.5 కోట్లకు చేరవచ్చు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఒక అంచనా. అంటే దాదాపుగా ఒక 4-5 రాష్ట్రాల ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసేసే ఒక కుట్ర. అందుకే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక రక్తరహిత నరమేధంగా ఆయన అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. రక్తపాత రహిత రాజకీయ నరమేధంగా డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఎస్ఐఆర్ ప్రక్రియను అభివర్ణిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా ఇప్పటివరకు మనం వివిధ సందర్భాల్లో తెలుసుకున్నదే. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతోంది. తెలంగాణలో ఇంతకు ముందే మొదలైంది. తెలంగాణ ప్రక్రియలో ఇప్పటికే దాదాపుగా ఎన్ని ఓట్లు తొలగిస్తున్నారనేది ఒక అంచనా వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఈ 2 రాష్ట్రాల్లో ఎంత సంఖ్యలో ఏ మొత్తంలో ఓట్లను తొలగిస్తున్నారనే దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే నిజంగా ఒక షాకింగ్ పరిణామం అని చెప్పాలి. నిజంగా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే మ్యాపింగ్ చేసేశారు. ఏకంగా 88 లక్షల ఓట్లను మ్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఈ తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అంచనా వేస్తున్నటువంటి తొలగింపు ఓట్ల సంఖ్య ఏకంగా 88 లక్షలు ఉండవచ్చు అనేది ఒక అంచనా, ప్రాథమికంగా వేస్తున్నటువంటి అంచనా. గతంలో తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా 1 కోటి ఓట్లను తొలగించేసిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన పరిస్థితి. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 63 లక్షల ఓట్లను తొలగించిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో అయితే ఏకంగా 1.5 కోటి వరకు ఓట్లను తొలగించేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏకంగా 88 లక్షల ఓట్లు తొలగించేస్తున్నట్టు ఒక ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో కొత్తగా యాడ్ అయ్యే ఓట్లను ఒకవేళ చేర్చుకున్నా ఇందులో ఒక 5 నుంచి 10 లక్షలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా యాడ్ అవుతాయి కాబట్టి న్యూ ఓటర్స్, ప్రతి సంవత్సరం యాడ్ అయ్యే న్యూ ఓటర్స్ ఏదైతే ఉంటారో ఈ యాడ్ అయ్యే ఓటు 5 నుంచి 10 లక్షలు ఒకవేళ యాడ్ చేసుకున్నా సో ఎంత లేదన్నా 80 లక్షల ఓట్లు తొలగించేయడానికి రంగం సిద్ధమైంది తెలంగాణ నుంచి అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. సో ఈ 80 లక్షల ఓట్ల తొలగింపు కార్యక్రమం అది కాంగ్రెస్ పార్టీకి చెట్టు చేస్తుందా, బీఆర్ఎస్కు చెట్టు చేస్తుందా అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా బీజేపీకి అయితే చెట్టు తీసుకురాదు. ఎందుకంటే బీజేపీ ఆధ్వర్యంలోని మొత్తం ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది, అమలు జరుగుతోంది. అందుకే డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఓట్ల ప్రక్షాళన ప్రక్రియగా చూడవద్దు, అది ఒక అపోహ మాత్రమే, ఒక భ్రమ మాత్రమే, అలా చూడాలనుకుంటే అని చెబుతూనే ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధంగా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో 88 లక్షల ఓట్లు తొలగించేస్తున్నట్లు వస్తున్నటువంటి ప్రాథమికంగా వస్తున్నటువంటి అంచనా చూస్తుంటే నిజంగానే ఆందోళన కలిగించే పరిణామం. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏకంగా 88 లక్షల ఓట్లు తొలగించేసే పరిస్థితి కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ కూడా చెక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ కూడా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఎంత లేదన్నా 1 కోటి ఓట్ల వరకు చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక అంచనా. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. ఎన్ని ఓట్లు తొలగిస్తారు అనే దానిపై ఇప్పటికే
ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలో ఒక ఆందోళన నెలకొంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అప్రమత్తమైంది. బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లను అప్రమత్తం చేయడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నేతలందరికీ ఒక టార్గెట్ విధించినటువంటి పరిస్థితి. పార్టీ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నాన్ని పూర్తిగా అడ్డుకోవాలంటూ. కానీ ఎవరు ఎంత అడ్డుకున్నా సరే ఇది ఒక ప్రక్రియ. ముఖ్యంగా డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధం కాబట్టి ఖచ్చితంగా ఓట్ల తొలగింపు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా ఉండనుంది. ఈ భారీగా ఉంటుంది అంటే ఈ భారీ అనేది ఏ మొత్తం అంటే దాదాపుగా 1 కోటి వరకు ఓట్లను ఆంధ్రప్రదేశ్లో తొలగించేసే పరిస్థితి ఉందనేది చాలా క్లియర్గా విశ్లేషకుల ద్వారా ముఖ్యంగా పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు అంచనా వేస్తున్నటువంటి ఒక ఫిగర్. అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే 1,88,00,000 ఓట్లు తొలగించేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఐఆర్ ద్వారా. ఇది నిజంగానే చాలా ఆందోళన కలిగించే ప్రక్రియ, ఆందోళన కలిగించే పరిస్థితి. నిజంగా గతంలో కూడా పరకాల ప్రభాకర్ చెప్పినట్టు ఇప్పటి వరకు 6.5 కోట్ల ఓట్లు తొలగించేశారు దేశవ్యాప్తంగా. మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయితే 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారు. అంటే ఒక సామాజిక వర్గాన్ని, కొన్ని సామాజిక సమూహాల్ని, కొన్ని సామాజిక వర్గాల్ని ఓటింగ్ ప్రక్రియ నుంచి, రాజకీయ సమూహం నుంచి వేరు చేసే ప్రక్రియ మాత్రమే అని గతంలోనే డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంచనా ఫిగర్లు ఏదైతే అందుతున్నాయో తెలంగాణలో ఇప్పటికే 88 లక్షల వరకు ఓట్లు తొలగించేసే దిశగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా ఫిగర్ వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 1 కోటి వరకు ఓట్లు తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 1,80,00,000 నుంచి 1,88,00,000 ఓట్లు తొలగించేస్తున్నారంటే పరిస్థితి ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది అనేది ఒక ఆందోళన పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. సో ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కోటి మంది ఓట్లను, తెలంగాణ నుంచి 80 నుంచి 88 లక్షల ఓట్లను తొలగించేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందనే ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది. డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు అందుకే పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.